హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ మోసాలపై లావణ్య పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించింది. రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, 10 ఏళ్లుగా తాము కాపురం చేస్తున్నట్లు తెలిపింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని సంచలన ఆరోపణలు చేసింది. దానికి సంబంధించిన పేపర్లను పోలీసులకు అందజేసింది. లావణ్య అలియాజ్ అన్వికా పేరుతో తాము కలిసే ఉన్నామని, అన్వికా పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లినట్లు చెప్పింది. మాల్వి వచ్చాక తమ మధ్య విభేదాలు వచ్చాయని తెలిపింది. మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబై వెళ్లాడని, ఇదే విషయంపై అతన్ని నిలదీశానంది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని చెబుతోంది లావణ్య. రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవడానికి కారణం సినీ నటి మాల్వి మల్హోత్రా కారణమని ఆరోపించింది. హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ మోసాలపై లావణ్య పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించింది. రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, 10 ఏళ్లుగా తాము కాపురం చేస్తున్నట్లు తెలిపింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని సంచలన ఆరోపణలు చేసింది. దానికి సంబంధించిన పేపర్లను పోలీసులకు అందజేసింది. లావణ్య అలియాజ్ అన్వికా పేరుతో తాము కలిసే ఉన్నామని, అన్వికా పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లినట్లు చెప్పింది. మాల్వి వచ్చాక తమ మధ్య విభేదాలు వచ్చాయని తెలిపింది. మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబై వెళ్లాడని, ఇదే విషయంపై అతన్ని నిలదీశానంది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని చెబుతోంది లావణ్య. హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ మోసాలపై లావణ్య పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఆమెని ఆధారాలు సమర్పించాలంటూ కూడా ఆమెకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుల పైన ఆమె తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా దర్యాప్తు జరుపుతున్న నార్సింగి పోలీసులకి అప్పగించడం జరిగింది. ఇందులో ఆమె 11 ఏళ్ల నుండి అతనితోటి లివింగ్ లో ఉంటున్న దానికి సంబంధించిన ఆధారాలతో పాటు అబార్షన్ చేయించాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యం ఉంది. కాబట్టి ఆ అబార్షన్ కి సంబంధించిన ఆధారాలని పోలీసులు దర్యాప్తు అధికారులు అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె ఆ ఎవిడెన్స్ ఏ హాస్పిటల్లో అయితే ఆమెకు అబార్షన్ చేయించారో ఆ అబార్షన్ కి సంబంధించిన పేపర్లని మొత్తాన్ని కూడా ఇప్పుడు దర్యాప్తు అధికారులకు ఆమె అప్పగించడం జరిగింది. దీంతో రాజ్ తరుణ్ పైన బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే మరొక వైపు లావణ్య తమకు బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ కూడా మాల్వి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును ఫిలిం నగర్ కు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫిలిం నగర్ పోలీసులు ఒకవైపు మాల్వి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, మరొక వైపు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన ఇటు రాజ్ తరుణ్ పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. రాజ్ తరుణ్ ని విచారణకు పిలిపించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో లావణ్య ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఎవిడెన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 4 రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పుడు తన దగ్గర ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులకు సమర్పించాలి, అప్పుడే తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని లావణ్యకు నోటీసులు ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీసులు. దీంతో 24 గంటలు గడిచిన తర్వాత లావణ్య తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించి నిన్న సాయంత్రం ఆమె నార్సింగి పోలీసులకు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అనేది అన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఎవిడెన్స్ ఆధారంగానే రాజ్ తరుణ్ పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒకవైపు జరుపుతూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశంలో రాజ్ తరుణ్ ని నార్సింగి పోలీసులు విచారించే అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే అబార్షన్ చేయించాడని ఆమె ఆధారాలు కూడా సమర్పించారు. కాబట్టి ఏ విధంగా ఆమెను మోసం చేయడం జరిగింది, ఎందుకు ఆమెను అబార్షన్ చేయించాడు, అలాగే 11 ఏళ్ల పాటు వీళ్ళు లివింగ్ లో ఉన్నప్పుడు తనని ఎందుకు నమ్మించి అబార్షన్ చేయించారన్న దానికి సంబంధించి కూడా అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. అలాగే తన దగ్గర ఉన్న మిగతా దాదాపు 100కు పైగా కూడా ఉన్న ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వీటన్నిటిని కూడా నార్సింగి పోలీసులకు సమర్పించిన నేపథ్యంలో నార్సింగి పోలీసులు ఇప్పుడైతే రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. మాల్వి ఇచ్చిన ఫిర్యాదు పైన లావణ్యపై కేసు నమోదు చేసి ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.